నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, భయపడుతూ కూర్చుంటే బ్రతకలేవు. తప్పో ఒప్పో చేసి చూడు. గెలుపైతే నిన్ను ముందుకు నడిపిస్తుంది, ఓటమి పాలైతే ఆ తర్వాత ఏం చేయాలో నేర్పిస్తుంది. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం నటి అభినయ. సినిమాల్లో ఎంతో అనుభవం ఉన్నవారు కూడా చాలాసార్లు సరైన యాక్టింగ్ చేయలేరు. టేక్స్ మీద టేక్స్ తీసుకుంటూనే ఉంటారు. కానీ మాటలు రాని, చెవులు కూడా వినిపించని ఒక అమ్మాయి సింగిల్ టేక్ ఆర్టిస్ట్గా తన సత్తా చాటుతుంది. ఈమె చేసే అభినయం చూస్తే అందరూ ఆశ్చర్యపోవాల్సిందే. ఆ అద్భుతమైన నటి మరెవరో కాదు, అభినయ. ఈ పేరు చాలా మందికి తెలియకపోవచ్చు గాని ఆమె ముఖాన్ని మాత్రం అంత త్వరగా ఎవరూ మర్చిపోలేరు. శంభో శివశంభో చిత్రంలో రవితేజ చెల్లిగా నటించిన ఈమె పుట్టుమూగా చెవిటి అంటే ఎవరు నమ్మలేరు. ఇక ఇదిలా ఉంటే విశాల్ తమిళ్లోనే కాకుండా తెలుగులో కూడా మంచి గుర్తింపున్న నటుడు. విశాల్ పర్సనల్ లైఫ్ కి సంబంధించిన వార్తలు చాలా సార్లు వైరల్ అయ్యాయి. గతంలో ఇతను వరలక్ష్మి శరత్ కుమార్ తో ప్రేమలో ఉన్నాడనే కథనాలు కూడా వెలువడ్డాయి. ఆ తర్వాత అర్జున్ రెడ్డి నటితో కూడా నిశ్చితార్థం జరిగింది. కానీ ఉన్నట్టుండి పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది. ఇక మళ్ళీ చాలా కాలం తర్వాత విశాల్ కి సంబంధించిన పెళ్లి వార్తలు ఒక రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. అవేంటంటే విశాల్ నటి అభినయతో ప్రేమలో ఉన్నాడని, ఆమెను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడని, అందుకోసం ఇరు కుటుంబాల్ని కూడా ఒప్పించినట్టుగా వార్తలు హల్చలవుతున్నాయి. నిజంగానే విశాల్ నటి అభినయను పెళ్లి చేసుకోబోతున్నాడా? రాఘవ లారెన్స్ కి అభినయకి ఉన్న సంబంధం ఏంటి? నటి అభినయ అందంగా ఉండి యాక్టింగ్ చేసిన ఇండస్ట్రీలో ఎందుకు ఎదగలేకపోతుంది? ఈమె ఆర్థిక పరిస్థితుల వల్లే సినిమాల్లోకి వచ్చిందా అనే నమ్మలే నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఫోక్స్, కాలరాత్రిలో ఒంటరిగా నడవడం ధైర్యం కాదు. కటిక దరిద్రంలో బ్రతుకుతున్న వెలుగు వైపు పయనించడమే నిజమైన ధైర్యం అంటే. అభినయ ఆనంద్ అలియాస్ అభినయ. ఈమె 1991 నవంబర్ 13న తమిళనాడులోని కడలూరులో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది. తండ్రి ఆనంద్ వర్మ, తల్లి హేమలత. ఈమెకు సాయి సునందన్, ధర్మానంద్ అనే ఇద్దరు అన్నయ్యలు కూడా ఉన్నారు. ఇక అభినయ తండ్రి కడలూరులో పుట్టి పెరిగిన యాక్టింగ్ మీద ఉన్న ఇంట్రెస్ట్ వల్ల చెన్నైకి వెళ్లి ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేసుకుంటూ సినిమాల మీద ఉన్న మక్కువతో ఛాన్స్ల కోసం ట్రై చేసేవాడు. అలా ఇతనికి చిన్నా చితిక పాత్రల్ని, గుర్తింపు లేని జూనియర్ ఆర్టిస్ట్ పాత్రల్ని ఇచ్చేవారు. అయినా దొరికిన పాత్రల్ని వదులుకోకూడదని నటిస్తుండేవాడు. ఇదిలా ఉన్నప్పుడే ఆనంద్ హేమలత అనే అమ్మాయిని పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకోగా వీరి అన్యోన్య సంసారానికి 3 పిల్లలు కూడా జన్మించారు. ఇక అలా 2 అబ్బాయిలు పుట్టిన తర్వాత ఒక అమ్మాయి పుట్టడంతో చాలా సంతోషించారు. అలా ఆ అమ్మాయికి అభినయ అనే పేరుతో నామకరణం కూడా చేశారు. ఇక అమ్మాయి పుట్టిన 30 రోజుల వరకు అన్ని బాగానే ఉన్నప్పటికీ 30 రోజుల తర్వాత అభినయ ముందు ఎంత పెద్ద శబ్దం చేసినా చలించేది కాదు. అలాగే మాట్లాడడానికి కూడా ట్రై చేయకపోవడంతో భయపడిన తల్లిదండ్రులు ఇమీడియట్ గా ఈమెను హాస్పిటల్ కి తీసుకెళ్లడం జరిగింది. ఇక అలా పాపని చెక్ చేసిన డాక్టర్ అమ్మాయికి వినికిడి సమస్యతో పాటు ఇక ముందు మాట్లాడడం కూడా కష్టమే అని చెప్పడంతో తల్లిదండ్రులకి ఆకాశం వచ్చి తలపైన పడినట్లయింది. దీంతో పాపకి 1 year అయ్యాక ఆపరేషన్ చేద్దామని, దానివల్ల ఈ సమస్య పోతుందేమో అని డాక్టర్ భరోసా ఇవ్వడంతో అదే నమ్మకంతో తల్లిదండ్రులు ఇంటికి తిరిగి వెళ్లడం జరిగింది. కానీ 1 year వరకు అభినయ అటు ఇటు కదలకపోవడం, ఎప్పుడూ పడుకొనే ఉండడంతో తల్లిదండ్రులు ఈమెను హ్యాండిక్యాప్డ్ అనుకున్నారు. దీంతో మళ్ళీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి చెక్ చేపించగా అలాంటి ప్రాబ్లం ఏమీ లేదని, పాప ఆరోగ్యంగానే ఉందని చెప్పడంతో తల్లిదండ్రులు కాస్త కుదుటపడ్డారు. ఇక అలా అభినయ ట్రీట్మెంట్ కోసమే ఈమె ఫ్యామిలీ అంతా కడలూరిని వదిలేసి చెన్నైకి తమ మకాన్ని మార్చేశారు. ఇదిలా ఉంటే 1 year తర్వాత మూగా చెవుడు కోసం ఆపరేషన్ చేయించగా ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో తల్లిదండ్రులు కూడా ఆర్థికంగా చాలా ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. దీంతో చివరికి ఎలా ఉన్నా తమ పాపే అని పెంచాలని డిసైడ్ అయ్యారు. ఇదిలా ఉంటే ఆనంద్ షూటింగ్ ఉన్నప్పుడు తన కూతుర్ని కూడా తనతో పాటే లొకేషన్ కి తీసుకెళ్తుండేవాడు. అలా అభినయ చిన్నప్పటి నుండి షూటింగ్ అట్మాస్ఫియర్ ని చూడడంతో తనకి కూడా యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ పెరుగుతూ వచ్చింది. ఇక అలా కూతురు ఇంట్రెస్ట్ ని తెలుసుకున్న తండ్రి తను యాక్ట్ చేసే మూవీ డైరెక్టర్స్ ని, ప్రొడ్యూసర్స్ ని తన కూతురికి కూడా ఛాన్స్ ఇవ్వమని అడగడం జరిగింది. కానీ ఆ అమ్మాయి చెవుడు మూగని తెలిసి ఎవరు ఈమెకు ఛాన్స్ ఇచ్చేవారు కాదు. ఒకవేళ ఇచ్చిన తండ్రిలాగే జూనియర్ ఆర్టిస్ట్ లా ఏ డైలాగ్ లేకుండా ఊరికే నిల్చుండే క్యారెక్టర్స్ నిచ్చేవారు. ఇదిలా ఉన్నప్పుడే ఒక మూవీ షూటింగ్ కి ఆనంద్ అభినయాన్ని తీసుకొని వెళ్లడంతో అక్కడికి వచ్చిన ఒక ఫీమేల్ ఆర్టిస్ట్ తన ప్రాబ్లం ని తెలుసుకొని ఇలాంటి సమస్యలకి హైదరాబాద్ లో డాక్టర్ మోహన్ కామేశ్వరన్ ట్రీట్మెంట్ ఇస్తారని, అతను ఇందులో చాలా ఎక్స్పర్ట్ అని చెప్పడంతో ఆనంద్ తన కూతుర్ని నార్మల్ పర్సన్ చేయాలని, మిగిలిన పిల్లల్లాగే ఆడుకుంటూ తనకి నచ్చిన పని చేపించాలని హైదరాబాద్ కి తీసుకొచ్చి ఆ డాక్టర్ కి చూపించగా అభినయాన్ని టెస్ట్ చేసిన ఆ డాక్టర్ ఈమెకు కోర్చులర్ ఇంప్లాంటేషన్ ఆపరేషన్ చేయాలని, కానీ ఆ ఆపరేషన్ వల్ల అభినయ ప్రాణాలు కూడా పోవచ్చని చెప్పడంతో ఈమె తల్లిదండ్రులు వెనకడుగు వేశారు.
కానీ 13 ఏళ్లున్న అభినయ మాత్రం ఈ ఆపరేషన్ ని చేపించుకోవాలని డిసైడ్ అయింది. ఇక అలా ఆ ఆపరేషన్ కి 11 లక్షల రూపాయలని అప్పుగా తీసుకొచ్చి ట్రీట్మెంట్ కోసం చెన్నై నుండి హైదరాబాద్ కి తరచూ తిరగలేమని ఫ్యామిలీ మొత్తం చెన్నై నుండి హైదరాబాద్ కి షిఫ్ట్ అయ్యారు. ఇక అలా అభినయకి ఆపరేషన్ చేయగా అమ్మాయి ప్రాణాలకి ప్రమాదం అవ్వలేదు గాని ఈమె సమస్య కూడా తీరలేదు. ఇదిలా ఉంటే అభినయ తన స్కూలింగ్ ని వెస్ట్ మారేడుపల్లిలోని ఓరల్ స్కూల్ ఫర్ ద డెఫ్ లో చేయగా అక్కడే లిప్ రీడింగ్ ని నేర్చుకొని ఆ తర్వాత తార్నాకాలోని ఉమా మౌంట్ సోరీలో చేరింది. ఇక అభినయకి చదువుల మీద కన్నా యాక్టింగ్, మోడలింగ్ మీదే చాలా ఇంట్రెస్ట్ ఉండడంతో 14 ఏళ్లకే చదువులకి ఫుల్ స్టాప్ పెట్టేసింది. దీంతో తండ్రి అభినయని సినిమాల్లో నటింపజేయాలని ఒక ఫోటోషూట్ ని చేసి తనకి తెలిసిన డైరెక్టర్స్ కి, ప్రొడ్యూసర్స్ కి, మేనేజర్స్ కి ఫొటోస్ ఇస్తూ ఛాన్స్ అడిగేవాడు. అలా ఆ ఫొటోస్ ని చూసిన వారంతా అమ్మాయి అందంగా ఉంది, మంచి క్యారెక్టర్ ఇద్దామని ఆడిషన్ కి తీసుకురమ్మని చెప్పగా అందుకు ఆనంద్ తన కూతురు మూగా చెవుడు అని చెప్పడంతో ఆ మేనేజర్స్, డైరెక్టర్స్ ఇతనితో అన్నీ బాగున్న వారే అంతంత మాత్రం నటిస్తున్నారు, చెవులు వినిపించని డైలాగులు చెప్పడం రాని అమ్మాయి ఇంకెలా నటిస్తుందో అని ఇతన్ని అవమానిస్తుండేవారు. ఇదిలా ఉంటే ఆనంద్ చిరంజీవి నటించిన స్టాలిన్ మూవీలో ఒక చిన్న పోలీస్ క్యారెక్టర్ ని చేసే సమయంలో అక్కడ కూడా కూతురి కోసం ఛాన్సులు అడిగి ఇలాగే అవమానాలని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక ఇలా హైదరాబాద్ లో ఎంత ట్రై చేసినా ఆనంద్ కి గాని అభినయ్ గాని ఛాన్సులు రాకపోయేసరికి తమ మకాన్ని మళ్ళీ చెన్నైకి మార్చేశారు. ఇదిలా ఉంటే కొడుకులు బాగా చదివి మొదటి కొడుకు సాయి సునందన్ HSBCలో సాఫ్ట్వేర్ గా పనిచేస్తే రెండో అబ్బాయి ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూ ఇంటి బాధ్యతల్ని చూసుకునేవారు. ఇక అలా చెన్నైకి వెళ్ళాక అభినయకి సినిమాల్లో ఎలా ఛాన్సులు తెప్పించాలో తెలియని తండ్రి అప్పటికే డాన్స్ మాస్టర్ రాఘవ లారెన్స్ 2006లో ఒక ట్రస్ట్ ని ఎస్టాబ్లిష్ చేయడం, దాని ద్వారా చాలా మంది అంగవికలాంగులకి, ఇల్లు లేని వారికి తన ట్రస్ట్ లోనే ఆశ్రయాన్నిచ్చి ఇంట్రెస్ట్ ఉండే వారికి డాన్స్ ని కూడా నేర్పిస్తుండేవాడు. ఇక ఈ విషయాన్ని తెలుసుకున్న ఆనంద్ లారెన్స్ ని కలిసి తన కూతురు అభినయకి యాక్టింగ్, డాన్సింగ్ అంటే చాలా ఇష్టమని, అదే విధంగా తనకున్న ప్రాబ్లమ్స్ కూడా చెప్పడంతో అప్పటి నుండి రాఘవ లారెన్స్ అభినయకి తన అసిస్టెంట్ ద్వారా డాన్స్ ని నేర్పిస్తుండేవాడు. ఇక అలా తన ఇన్స్టిట్యూట్ లో ట్రైన్ అయిన స్టూడెంట్స్ ని స్మాల్ స్క్రీన్ లో జరిగే డాన్స్ రియాలిటీ షోస్ కూడా పంపిస్తుండేవాడు. అలా 2007లో తమిళ్లో సన్ టీవీలో ప్రసారమైన మస్తానా మస్తానా అనే డాన్స్ ప్రోగ్రామ్ లో 12 మంది స్టూడెంట్స్ తో పాటు అభినయని కూడా పంపించడం జరిగింది. ఇక అందులో అభినయ డాన్స్ అంతంత మాత్రమే ఉన్నా ఆ ప్రోగ్రామ్ డైరెక్టర్ అభినయ ప్రాబ్లమ్స్ ని చూపిస్తూ ఆ షోకి మంచి టీఆర్పీని కూడా సంపాదించుకునేవాడు. ఇదిలా ఉంటే అభినయకి మోడలింగ్ తో పాటు అందాల పోటీల్లో కూడా పాల్గొని గెలవాలనే ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ ఈమెకున్న సమస్య ద్వారా ఆడిషన్ లోనే ఎలిమినేట్ అయిపోయేది. ఇక కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ లో ఈమెకు అవకాశం వచ్చినా హీరోయిన్ వెనుక డైలాగ్స్ లేకుండా నిలబడే క్యారెక్టర్స్ నిచ్చేవారు. ఇక ఇలా ఎన్ని అవమానాలు ఎదురైనప్పటికీ అభినయకి సినిమాల్లో నటించాలనే ఇంట్రెస్ట్ తగ్గకపోవడంతో తన తండ్రి అభినయ ఫొటోస్ ని తీసుకొని ప్రతి ఒక్క ఆఫీస్ కి వెళ్లి ఛాన్సులు అడుగుతుండేవాడు. ఇక అలా కొంతమంది మేనేజర్స్ ఆనంద్తో మూగమ్మాయితో బలవంతంగా సినిమాలు చేపించి డబ్బు సంపాదించాలనుకుంటున్నావు, ఒకవేళ ఆ అమ్మాయికి అన్ని బాగుండుంటే ఇంకెంత చేసేవాడివో అని వెక్కిరిస్తుండేవారు. అయినా ఇదంతా పట్టించుకోకుండా తన కూతుర్ని ఎలాగైనా హీరోయిన్ చేయాలని పట్టుదలతో ఉండేవాడు. ఇక అభినయ చూడ్డానికి అందంగా, లక్షణంగా ఉన్నా కూడా ఈమెకున్న సమస్యల వల్లే అందరూ భయపడి ఛాన్సులు ఇచ్చేవారు కాదు. ఇక ఇలా ఉన్నప్పుడే ఆనంద్ ఒక మూవీ షూటింగ్ లో హీరో ఎం శశికుమార్ ని కలవడం, తన పరిస్థితిని వివరిస్తూ కూతురి ఆశని నెరవేర్చాలని, ఏదైనా ఛాన్స్ ఉంటే ఇప్పించమని అతన్ని అడగడంతో అందుకు శశికుమార్ నా సర్కిల్లో ఎవరైనా మూవీస్ చేస్తే అభినయని ఖచ్చితంగా రికమెండ్ చేస్తా అని చెప్పడం జరిగింది. ఇక అదే సమయంలో సముద్రగని డైరెక్షన్ లో నాడోడిగల్ అనే మూవీని ప్లాన్ చేయగా అందులోని ఒక పాత్ర కోసం నార్త్ అమ్మాయిని ఫిక్స్ చేయడం జరిగింది. కానీ ఆ మూవీ షూటింగ్ లో నార్త్ అమ్మాయికి తమిళ్ రాక డైరెక్టర్ కి ఆ అమ్మాయికి పెద్దగా గొడవలు జరగడంతో షూటింగ్ మధ్యలోనే ఆ అమ్మాయి కోపంతో వెళ్లిపోయింది. అలా ఆ మూవీ హీరో అయిన శశికుమార్ ఆ పాత్రకి అభినయని రికమెండ్ చేయడంతో నెక్స్ట్ డేనే సముద్రగని అభినయతో ఆడిషన్ తీసుకొని ఆ మూవీ డైలాగ్స్ ని తల్లిదండ్రులకి చెప్పగా వారు ఈమెకు ఎక్స్ప్లెయిన్ చేయడంతో దాన్ని అర్థం చేసుకుని ఈమె నటించడం జరిగింది. ఇదిలా ఉంటే నాడోడిగల్ మూవీలో ఒక మూగమ్మాయిని పెట్టుకొని మూవీ చేస్తున్నారనే వార్తలు స్ప్రెడ్ అయ్యాయి. ఇక ఈ సింపతితోనే మూవీ మీద హైప్ పెరిగింది. అలా ఈ వార్తలు వైరల్ అవ్వడంతో ఈ మూవీ షూటింగ్ జరిగేటప్పుడే పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో రవితేజ హీరోగా చేసిన నేనింతే మూవీలో కూడా అభినయ్కి ఒక చిన్న పాత్రనివ్వడం జరిగింది. దీంతో 2008 డిసెంబర్ 18న నేనింతే మూవీ రిలీజ్ అవ్వడంతో ఈ మూవీ ద్వారా అభినయ తెలుగు సినిమా ఇండస్ట్రీకి అరంగేట్రం చేసింది. అలా ఆ తర్వాత నాగార్జున నటించిన కింగ్ మూవీలో త్రిష ఫ్రెండ్ గా నటించిన ఈమె పాత్రకి అంతలా గుర్తింపు రాలేదు. ఇక సంగమం అనే తెలుగు మూవీలో కూడా హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన ఆ మూవీ రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. ఇదిలా ఉంటే నాడోడిగల్ మూవీ 2009లో రిలీజ్ అయ్యి ఈమె పాత్రకి మంచి గుర్తింపే వచ్చింది.
కానీ ఆ తర్వాత ఈమెకు అవకాశాలు మాత్రం వచ్చేవి కావు. ఎందుకంటే నేను ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు ఒక సినిమాల్లో అమ్మాయికి అవకాశం ఇవ్వాలంటే అది హీరోయిన్ అయినా ఫ్రెండ్ క్యారెక్టర్ అయినా ఆ ప్రొడక్షన్ వారికి కంఫర్టబుల్ గా ఉంటేనే ఇస్తారు. కానీ అభినయ మాత్రం తల్లిదండ్రులు ఉంటే గానీ మూడో వ్యక్తితో కమ్యూనికేట్ చేయలేని పరిస్థితి ఉండడంతో ఈమెకు ఇవ్వాల్సిన పాత్రల్ని బాంబే హీరోయిన్స్ కి, కేరళ ఆర్టిస్టులకు ఇస్తూ సింపతి కోసం ఈమెకు చిన్న చితిక పాత్రలనిచ్చేవారు. ఇక ఇదిలా ఉంటే నాడోడిగల్ మూవీని తెలుగులో శంభో శివశంభోగా రీమేక్ చేయగా అందులో కూడా డైరెక్టర్ సముద్రగాని అభినయకి అదే పాత్రని ఇవ్వడం జరిగింది. ఇక ఈ మూవీ రిలీజ్ అయి తెలుగులో కూడా ఈమెకు మంచి గుర్తింపు వచ్చినా ఆ తర్వాత చేసిన దమ్ము, డమరుకం, జీనియస్, సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు అనే మూవీస్లో ఈమె పాత్రకి అంతలా గుర్తింపు రాలేదనే చెప్పొచ్చు. ఇక అభినయ రాజుగారి గది 2, సీతారామ మూవీస్లో కూడా కీలకమైన పాత్రల్ని పోషించిన ఈమె కెరియర్ కి అంతలా యూజ్ అవ్వలేదనే చెప్పొచ్చు. ఇక ఇదిలా ఉంటే అభినయ మార్క్ యాంటోనీ మూవీలో విశాల్ కి వైఫ్ గా చేయడం జరిగింది. అలా ఆ మూవీ షూటింగ్ జరిగేటప్పుడు వీరిద్దరికి మంచి అండర్స్టాండింగ్ వచ్చి ప్రేమలో పడ్డారని, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు ఉన్నట్టుండి హల్చలయ్యాయి. ఇక ఈ వార్తలపై విశాల్ గాని అభినయ గాని స్పందించకపోయేసరికి అందరూ ఈ వార్తల్ని నిజమనే నమ్మసాగారు. ఇక ఇదే విషయంపై మార్క్ యాంటోనీ ప్రెస్ మీట్ లో విశాల్ ని అడగగా తను ఆర్టిస్ట్ అసోసియేషన్ బిల్డింగ్ ని కంప్లీట్ చేసేంత వరకు పెళ్లి చేసుకోనని, ఆ తర్వాత తప్పకుండా చేసుకుంటానని చెప్పడం జరిగింది. అలా విశాల్ తప్పకుండా పెళ్లి చేసుకుంటా అని చెప్పాడే గాని ఎవరిని చేసుకుంటాడో చెప్పకపోవడంతో అందరూ విశాల్ అభినయనే పెళ్లి చేసుకుంటున్నాడని అనుకున్నారు. కానీ ఒక ఇంటర్వ్యూలో అభినయ ఈ వార్తలపై స్పందిస్తూ, నేను విశాల్తో ఆఫ్ స్క్రీన్ లో వైఫ్ గా పనిచేశాను, అందుకోసం మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నామనే వార్తల్ని సృష్టించడం తప్పు. తను నా కో ఆర్టిస్ట్, అంతేగాని మా ఇద్దరి మధ్య అలాంటివేమీ లేవని చెప్పడంతో విశాల్ అభినయ పెళ్లి వార్తలకి ఫుల్ స్టాప్ పడ్డాయని చెప్పొచ్చు. ఇక అభినయకి ఎంత అందం, అభినయం ఉన్నా తనకున్న లోపాల వల్ల తను అనుకున్నంత రేంజ్ లో హీరోయిన్ గా ఎదగలేకపోయినా ఒక మనిషి గట్టిగా అనుకుంటే ఆశయాలకి ఏ లోపాలు అడ్డుపడలేవని 50 సినిమాలకి పైగా యాక్ట్ చేయడం ద్వారా అభినయ ప్రూవ్ చేసింది. ఇక ఈమె నటనకు గాను 2 ఫిలింఫేర్ అవార్డ్స్ తో పాటు ఒక విజయ్ అవార్డ్ ని కూడా అందుకుంది. మీకు అభినయ నటించిన సినిమాల్లో ఫేవరెట్ ఏదనేది కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, గమ్యం అనేది ఒక అవకాశం కాదు, అది ఎన్నుకోవాల్సిన లక్ష్యం, ఎదురు చూడాల్సిన వస్తువు కాదు, దాన్ని కృషితో చేరాల్సిందే. ఇది ఫోక్స్ నటి అభినయ గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.